ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. ఫిబ్రవరి 15. నా తమ్మునికి నేను కావలివాడనా? మనలో ఎవడును తన కోసమే బ్రతకడు. రోమా 14:7. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎఫెసీ 2:7. ఆధ్యాత్మిక విషయాల్లో నీకు దేవుని ఎదుట ఇతరుల గురించి బాధ్యత ఉందనే ఆలోచన నీకెప్పుడైనా స్ఫురించిందా? ఉదాహరణకు, నా ఆంతరంగిక జీవితంలో నేను దేవుని నుండి వైదొలిగినట్లయితే నా చుట్టూ ఉన్నవారు కూడా వేదనకు గురవుతారు. ఒక అవయవం శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. 1 కొరింథీ 12:26. నీ శరీరము స్వార్థాన్ని, నీ మనస్సు నిర్లక్ష్యాన్ని, నీ ఆత్మ జడత్వాన్ని కోరుకుంటుంటే నీతో సంబంధ బాంధవ్యాలున్న వారందరూ బాధపడవలసి వస్తుంది. అంత ఉన్నతంగా జీవించడం నా వలన అయ్యే పనేనా అని చెప్తావేమో. మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది. 2 కొరింథీ 3:5 అని నీవు చెప్తావేమో. నాకు సాక్షులై ఉందిరని. అపోస్తల కార్యాలు 1:8. ఈ వచనం చదివారా? యేసుక్రీస్తు కొరకు సర్వస్వాన్ని ధారపోయడానికి, అంటే శారీరక బలాన్ని, మానసిక శక్తి సామర్థ్యాల్ని, ఆధ్యాత్మిక బలాన్ని అర్పించడానికి మనలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? సాక్షులై ఉండడం అంటే దేవుని దృష్టిలో ఇది. ఇందుకు మనకు చాలా కాలం పడుతుంది. అయితే నీ మట్టుకు నీవు ఓపిక వహించు. దేవుడు ఎందుకు మనల్ని భూమి మీద ఉంచాడు? కేవలం నీ మట్టుకు నీవు రక్షణ పొందడానికేనా? నీ మట్టుకు నీవు దేవుని కొరకు ప్రతిష్ఠుడు అయ్యేందుకేనా? కానే కాదు. ఆయన సేవ కొరకే నీవు రక్షించబడ్డావు, ప్రతిష్ఠించబడ్డావు. నేను ఆయన కొరకు రొట్టెగా విరవబడ్డానికి, ద్రాక్షరసంగా పోయబడ్డానికి సిద్ధంగా ఉన్నానా? నన్ను నేను అల్పమైన వాడిగా ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నానా? ప్రభు అయిన యేసు తప్ప నా జీవితంలో మరో ప్రాధాన్యత లేదని చెప్పగలనా? దేవుడు నాకు అనుగ్రహించిన మహాద్భుత రక్షణ కొరకు నేను కృతజ్ఞత తెలిపే మార్గము ఆయన సేవ చేయడమే. ఆయన సేవకు మనం మనపూర్వకంగా ముందుకు రాకపోతే ఆయన మనల్ని ప్రక్కన పెట్టేస్తాడేమో. మనం పనికిరాని తీగలుగా ఉంటే ఆయన మనల్ని కత్తిరించి వేస్తాడేమో. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమో. 1 కొరింథీ 9:27.